గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదిగో ఉంగరం అడిగావు కదా, నిజంగా నేను అడగకుండా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఈ దెబ్బలేంటి? నీకోసం ప్రాణమైనా ఇస్తాను. వద్దు, మీ వాళ్ళు వస్తారేమో, వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను వదిలే ఇంకా వెళ్ళను. మరి వాళ్ళు వస్తే ఏం చెప్తావు? ప్రేమించానని చెప్పనా, మనసిచ్చానని చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనే చెప్పనా, చెప్పనా, నాలో ఆశలు చెప్పనా, నాలో ఊసులు చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనై చెప్పనా, నువ్వే నేనై చెప్పనా, నీలో నేనై చెప్పనా. అమ్మాయి మీరు చేయి పాడిందా నరికేస్తాను. నువ్వేంట్రా నరికేది? మా అమ్మాయి, మా ఇష్టం. అవును, మీ అమ్మాయి. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం. అవును, నేను ఇతన్ని ప్రేమించాను. ప్రేమ అంటే నువ్వు ప్రేమించాను అనగానే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసేస్తాను అనుకుంటున్నావా? మీరు అవునన్నా కాదన్నా తనంటే నాకు ఇష్టం. ఏయ్, నీతో మాట్లాడరా? ఏయ్, రావేటో. నువ్వు ఇట్రా. నేనంటే ఇష్టమైతే ఇట్రా. నువ్వంటే నాకు ఇష్టం, మీరన్నా కూడా గౌరవం. ఈ గొడవలు కొట్లాట్లు ఏమొద్దు. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. నా ఎదుట పెళ్లి జరిపించాలి. బాగుంది. మరి బాజా భజిద్రీలు కావాలి కదా. రేయ్, వాయించండి రా. వాడిని చెట్లు గోదావరేసండి రా. ప్రేమ కావాలి, ప్రేమ నీకు. కట్టండి రా దీన్ని. ప్రేమ పిచ్చి పట్టిందే నీకు. ప్రతి మదిలో కదలి కవి నువ్వేనా, ప్రేమ ప్రతి కథలో అలటడివి నువ్వేనా, ఈ విరహం ఈ దూరం ఇంతేనా, ఈ కథలో నువ్వు ఆడే ఆటేనా. ప్రేమ ఇదే నీ నైజమా, ప్రేమ ఇదే నీ శాపమా, గుండెల్లో చితై మండుతావా ప్రేమ.
కులం తక్కువ పడుతుంది. కులం అంటే ఏంటి తాతయ్య? ఇంత వయసు వచ్చినా కులం అంటే తెలియదు. కులమంటే తెలియదుగా నీకైనా, ప్రేమామతమంటే అడగవుగా ఏమైనా. ఈ నరకం ఈ పాపం మాకేనా, ఈ ప్రళయం ఈనాడే ఆగేనా. ప్రేమా, ప్రేమా, ప్రేమా. ఎవరో మనిషిరా పట్టండి అదొక్కడంటావా? ఉడకబెట్టి చచ్చిపోయారా? మీరు వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పండి, గోదాట్లోకి శవం కొట్టుకొచ్చిందని. వాళ్ళే తీసుకుపోతారు. వెళ్ళండి రా. అరవిందా, అరవిందా, అమ్మా లేమ్మా, అమ్మా అరవిందా, 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 ఇదిగో ఈ నీళ్ళు తాగమ్మా. తప్పు తప్పు. మగాళ్ళు ఆడాళ్ళని కొట్టకూడదు. అది రాజుగారు సొంత కోడల్నే కొట్టాడని ఊరందరికీ తెలిస్తే నాకంత చెడ్డ పేరు. అమ్మమ్మమ్మమ్మ, తప్పు తప్పు. రండి. రై, దీని మొగుడు ఎవడ్రా? ఎవడ్రా దీని మొగుడు? రాయ్, పెళ్ళాన్ని కొట్టచ్చు, కొట్టరా దీన్ని. నేను వద్దన్నా దానికి నీళ్ళు ఇచ్చిందిరా, దానికి వీళ్ళందరి మద్దతు. రై, ఎప్పుడు పెళ్ళాన్ని కొట్టండ్రా. వాడు చచ్చిపోయాడు. వాణ్ణి మేమే చంపేశాం. నువ్వు చచ్చిపోవాలి. ప్రేమ కావాలే ప్రేమ నీకు? నీ ప్రేమ కావాలా? చంపేస్తా. దీనికెవరైనా తిండి పెట్టినా నీళ్ళిచ్చినా నరికేస్తాడు. ఇది ప్రేమించింది కనుక చచ్చిపోవాలి. ఇక్కడే చచ్చిపోవాలి. ఈ నట్టింట్లోనే చచ్చిపోవాలి. నా వంశములో 10 తరాల వరకు ప్రేమ అనేది ఉండకూడదు. వాడు చచ్చిపోయాడు, నువ్వు చచ్చిపోవాలి. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. మలినం కానిది ప్రేమ,
మరణం లేనిది ప్రేమ, శాశ్వతమైనది ప్రేమ, మనసే చిరునామా, గుండెల సందడి ప్రేమ, ఆశల పందిరి ప్రేమ, ఓటమి లేనిది ప్రేమ, జయమే ఎప్పుడైనా. గాయం చేస్తే బాధకి బదులు బంధం పుడుతుంది, దూరం చేస్తే బంధం ఇంకా బలపడిపోతుంది. ప్రేమను కోరే మనిషిప్పుడు ఊరిగే వీలుంది, మనసును మీటే ప్రేమిప్పుడు నిలిచి ఉంటుంది. అవునన్నా కాదన్నా ప్రేమ కోసం మళ్ళీ మళ్ళీ ప్రేమే పుడుతుంది. ఎల్లు మగ పిల్లడు పుట్టాడు చూసుకో. ఎవడాడు? ఎవడో చచ్చాడన్నారు. ఎక్కడాడు? లేరా లేరా పో పోరా. నువ్వే గెలుస్తావులే. ఎవడ్రా ఎవడ్రా చచ్చాడని చెప్పింది? నేనే. ఇలా అయితే అది బతకడం చాలా కష్టం అక్క. కష్టం అనుకుంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి. శేషం పిన్నికి ఫోన్ చేస్తే? అవును, మావయ్య గారికి సమాధానం చెప్పే ధైర్యం వాళ్ళ అక్కయ్యకి ఉంది. ఆవిడకి ఫోన్ చేద్దామా? కానీ ఫోన్ చేయడం ఎలా? అవునెలా? భూతరాజ్ మావయ్యని అడుగుదామా? అడుగుదాం. దున్నేవాళ్ళు కూడా బతకాలి కదా బాబు. ఏంట్రా అలాగంటాడు ఏంటి వీడు? కాదు మంగరాజు గారు, పంటలు కూడా సరిగ్గా పండలేదు, మీరు కూడా ఆలోచించాలి కదా. ఏంటో ఆలోచించేది? ఆలోచించడానికి ఏం లేదు. నేను చెప్పిందే ధర. అక్కడ నేను తప్ప ఎవరు కొనరయ్యా. విషయం అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా కొంటానన్నా లేదా నేను ఏంటి రైతులందరికీ ఒక్కటే ధర. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర ఉండదు. అర్థమైందా? అప్పుడు వీడు పొలం పక్కన పొలం కొన్నాం. ఎంత కొన్నాం? అప్పుడు 10 ఎకరాలకి 40,000 ఇచ్చాం. హలో హలో పిన్ని గారు, నమస్తే. నేను శకుంతలని మాట్లాడుతున్నాను. శకుంతల ఏమ్మా? ఇక్కడ ఆడాళ్ళని మనుషుల్లో చూడటం లేదు. మీ తమ్ముడు ఆయన కొడుకులు మరి జంతువుల్లో ప్రవర్తిస్తున్నారు. నా కూతురు చచ్చిపోయేలా ఉంది. మీరు వెంటనే బయలుదేరండి. మీరు రావటం ఆలస్యం చేస్తే నా కూతురు చంపండి. హలో హలో. కోళ్ళన్నా పాడు కోళ్ళు కోసి పండుగ పలా ఉండుమంట. బుధవారం నాడు కోడి పలావ్ తింటే మంచిదంట. ఏమిటి ఇక్కడే నిలబడ్డారు? వెళ్ళి భోజనం పెట్టావు. ఊరొస్తే చెప్పాను కదా. చెప్పలేదు ఉన్నారా మిమ్మల్ని? నిన్ను కాదు అని. అమ్మ తొక్కలో నుంచి మీకే ఉన్నట్టు పెద్ద ఫోద్రా మీకు. వేడు నువ్వేరా? ఇట్రారా, బయటికి రా. ఏంటి? అవును నువ్వే. నేను రాముని. ఓహో రామువా? నా పేరు వేణు. మంచిది.
నేను రాముడు నువ్వు రాముడు అయితే నాకండి, లక్ష్మణుడు అయితే నాకండి. ఎలా నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు. ఎందుకు గుర్తుపట్టాలయా? నీకు నాకు సంబంధం ఏంటి? మతి మరపోనని ప్రతి ఒక్కడికి కలిసి అయిపోయింది. మా వాడితో తప్పాడు, ఆన్నే ఎత్తుకుదామని నేను తిరుగుతుంటే మధ్యలో నీ కూడా ఉంటాయా? గుర్తుపట్టట్లేదురా. నువ్వు వెతికేది నా గురించేరా. ఇదిగో చూడు తమ్ముడు, నా గురించి నీకు తెలీదు. అసలే దెబ్బలు తినున్నావు. ఒక్కటిచ్చానంటే చచ్చూరుకుంటావు. ఏంటి కూర్చో. ఏంట్రా? ఎందుకు కొడతావు? రామురా. మన రాము. అయ్యో పట్టుకో. అయ్యో లేపు. లేరా లే. పట్రా పట్రా. ఎవరా అటు దొరుకుతాడని నమ్మకం కూడా లేదు. ఏవో ఏం చేస్తాం, అన్న ఊరిని ఎలాగ లేడు. ఏం చేద్దాం? రండి పిన్ని గారు, రండి. ఏది అది ఎక్కడుంది? లోపలుంది. ఏమిటి? ఏం జరిగిందే? అరవిందా, అమ్మా అరవిందా. అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగే చావని. ఇది సస్తే మా పౌరుషమైన మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లల్ని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళ కన మండిందనుకో, వండే వంటలో ఒక బల్లిని తీసుకొచ్చి పడేస్తే పురుగులా కొట్టుకొచ్చి వస్తారు వెదవల్లారా. క్లోజ్. అమ్మా మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బల్లిని తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పాక ఏమిట్రా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి, రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పల్లెకాటికి తీసుకెళ్తున్నాను రా, తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆసుపత్రికి రా, ఆసుపత్రికి. పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్, మీరు వెళ్ళండి రా. మెల్లగా దాని మీద పడుకోబెట్టండి. నా తల్లే. ఇక్కడ మెల్లగా. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా.
పేషెంట్లు ఉన్నారా లోపల? ఆ, మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో, అగిపెట్టుందా? పోనీ సిగరెట్ ఇయ్యి. సిగరెటా? ఒక్కదమ్ము చెప్పా. ఒక్కదమ్ము పరా. ఒకసారి లోపలికి వెళ్తే. పొమ్మని చెప్పేది కదా. పా. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా మధ్య తీయడానికి వెళ్ళి నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలేవా? మీరు రాగండ్రా, ముందు నేను వెళ్తా. తమ్ముడు అన్నయ్య అటు వెళ్ళి చూడు. నన్ను నన్ను నువ్వురా సార్ మిమ్మల్ని సార్ వీణ్ణి. అవునరా నన్ను నన్ను రా అంటావురా? ఎత్తుతావా? ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. మరేదో బయట పడిరా. ఏంట్రా మిట్టకని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పరా బయటికి. వాళ్ళు పోతున్నాడు పని. ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు? రారా, నన్ను చూస్తే భయమా? వచ్చా రారా. ఎలా ఉందిరా? సార్ మీకు మాకు ఏం సంబంధం లేదు. ఆ పొట్టాన్ని మాకు ఇచ్చేయండి. నన్ను పుట్టాడంటావా? అవునరా. మరి నువ్వురా? నా సంగతిని కనవసరం. నువ్వు పుట్టాడువా కాదా? తల్లి తోడు నువ్వు అక్కడనే ఉండరా. నేను వస్తా. కబడ్డీ ఎవరతను? తెలియదమ్మా. వెళ్ళండి. ఇదిగో చూడు చూడు. అయ్యో అయ్యో, ఇక్కడే నిలబడ్డావేంట్రా? వెళ్ళి వెతుకురా. జారి పడిపోతాం అమ్మగారు. నువ్వు చచ్చినా పర్వాలేదు, వెళ్ళరా. అయ్యో అయ్యో ఓరి దేవుడు. కళ్ళు చూడు, నేను వచ్చాను. కళ్ళు తెరు. ఇదిగో చూడు, నేను వచ్చాను. కళ్ళు తెరు చూడు. లే, వాళ్ళు వచ్చేస్తున్నారు. లే, అయ్యో త్వరగా లే. వచ్చేస్తున్నారు. లే. అయ్యో కళ్ళు తెరు చూడు. కళ్ళు తెరు. నేను వచ్చాను. ఎవడు లే. ఏమా కలలు కట్టనావా? వాడు చచ్చాడులే అన్నయ్య పట్టు. అమ్మా అమ్మా, అరవిందా.